చేస్తాను. సో ఓకే సార్. సార్ లెట్స్ గో టు యువర్ ఫ్యామిలీ. సో మీ చైల్డ్‌హుడ్ అంతా ఎక్కడ ఏంటి సార్? చైల్డ్హుడ్ అంటే నా ఫాదర్ ఒక గవర్నమెంట్ జాబ్ లో, యాహ్! సో ఉత్తరప్రదేశ్. సో ఆ టైంలో అంటే గవర్నమెంట్ జాబ్ లో ఉన్నప్పుడు ప్రతి 2 years ట్రాన్స్ఫర్ ట్రూ. అట్లాంటి అంటే ఒక ప్లేస్ లో ఉండలేకపోయాను. సో 2 years ఇక్కడ, 3 years ఇక్కడ. సో కానీ అడ్వాంటేజ్ ఏమైంది, ఆ టైంలో కూడా నేను మొత్తం ఇండియా తిరిగాను ఫ్యామిలీతో పాటు. సో ఎట్లా ఫీల్ అయ్యేవారు ఆ టైంలో? అదే సో ఇప్పుడు చాలా అది ఉంది అంటే టెన్షన్స్ కానీ కన్ఫ్యూజన్ గా, కానీ ఇప్పుడు ఒక హైండ్ సైట్ లో చూస్తే మాకు ఎక్స్పోజర్ కొంచెం పెరిగింది. అవును. ఏంటి మా కంట్రీ ఏంటి టోటల్ అది చూడడం. సో అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈ రోజు చెప్పాలంటే. సో అది తర్వాత ఇంజనీరింగ్ చేశాను ముంబై నుంచి. సో ఇంజనీరింగ్ తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను. సో మరి పేరెంట్స్ ఒప్పుకున్నారా సార్? పేరెంట్స్ స్టార్టింగ్ టైంలో అసలు సీరియస్ గా తీసుకోలేదు. నేను అంటే 8th standard లో అని 10th standard లో చెప్తే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, నేను యాక్టర్ అవుతాను అట్లాంటివి చెప్తే పేరెంట్స్ అంత సీరియస్ గా తీసుకోలేదు ఆ టైంలో. ఓకే. కానీ ఇంజనీరింగ్ టైంలో నేను గట్టిగా చెప్పాను, నాకు ఇదే ఫీల్డ్ అంటే ఇష్టం, నేను సినిమా ఫీల్డ్ కి నేను వెళ్తాను. బట్ మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏమవ్వాలనుకున్నారు? ఆల్రెడీ మీ ఫాదర్ ఐఏఎస్ కాబట్టి. సో ఫాదర్ కి కూడా అదే కోరిక, గ్రూప్స్ క్రాక్ చేయాలని చెప్పి యూపీఎస్సి ఇవ్వాలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ గానీ, గవర్నమెంట్ సర్వెంట్ గానీ, ఐఏఎస్ ఆఫీసర్ గానీ, ఐపీఎస్ ఆఫీసర్. కానీ నేను క్లియర్ ఆ టైం నుంచి నేను కొంచెం క్లియర్ గా ఉన్నా మైండ్ లో, ఏం చేయాలి ఎలా చేయాలి. సూపర్. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఆఫ్ కోర్స్ నా ఫాదర్ నాకు ఒక 2 or 3 years వరకు హీ వాస్ క్వైట్ అప్సెట్ విత్ మీ. 2 years వరకు అసలు మాట్లాడలేదు నాతో. ఓకే. 2 years తర్వాత నాకు ఫస్ట్ టైం టీవీలో చూసిన తర్వాత కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి, నెక్స్ట్ నాది డెవలప్మెంట్ చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు ఒప్పుకున్నారు. అక్కడి నుంచి నా ఫాదర్ నాకు మంచి సపోర్ట్ చేశారు. సో నా బ్యాడ్ టైం వచ్చినప్పుడు మై ఫాదర్ వాజ్ దేర్ బిహైండ్ మీ, నా వెనకాల అసలు ఒక రాల్ లాంటి, విత్ ఫుల్ సపోర్ట్. వెన్ మై బ్యాడ్ టైం వాజ్ దేర్, హీ వాజ్ గివింగ్ మీ ఫుల్ సపోర్ట్. ఓకే. సూపర్ సార్. లైక్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి? నేను లైఫ్ లో ఎప్పుడైనా ప్లానింగ్ కానీ ఇది చేయలేదు, మీకు ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఐ టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. ఈ నెక్స్ట్ ఇయర్ ఇది చేద్దాం, ఇది ఈ పర్సన్ తో మాట్లాడాలి, ఈ పర్సన్ తో, అది నేను ఎప్పుడైనా లైఫ్ లో చేయలేదు. సో మై ప్లానింగ్ ఈజ్ ఓన్లీ హౌ ఐ కెన్ ఇంప్రూవ్ మై వర్క్. సో అదర్వైజ్ నేను ఐ ట్రై టు లివ్ ఎవ్రీ మూమెంట్ బై మూమెంట్. సో కానీ ఈ సినిమాలు, తెలుగు సినిమాలు 5-6 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత, హిందీలో 2-3 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత నేను చూస్తాను నెక్స్ట్ స్టెప్ ఏంటి. సో ఖచ్చితంగా అమేజింగ్ గా ఉండబోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. సో అలాగే ఉంటుంది. సార్ చెప్పండి, మీరు మార్షల్ ఆర్ట్స్ కానీ, డాన్స్ ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. సో ఏంటి అసలు ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? సో కంప్లీట్ గా చిన్నప్పటి నుంచి అనుకున్నారా పక్కా నేను వెళ్ళాలి అని చెప్పి? డాన్స్ కొంచెం నేను లేట్ గా తీసుకున్నాను, కానీ మార్షల్ ఆర్ట్స్ మాత్రం నేను స్టార్టింగ్ నుంచి మార్షల్ ఆర్ట్స్, మనం స్టార్టింగ్ టైంలో జూడో అండ్ తైక్వాండో, సో అన్ని నేర్చుకున్నాను స్టార్టింగ్ లోనే, నా 11th 12th standard లోనే. డాన్స్ కొంచెం లేట్ నేర్చుకున్నాను. నేను సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత నేను కొంచెం సీరియస్ గా తీసుకుని భరతనాట్యం కూడా నేర్చుకున్నాను నేను. సో వెస్టర్న్ డాన్స్ తో పాటు. సో స్క్రిప్ట్ రైటింగ్ కూడా నాకు చాలా ఇష్టం. నేను ఓకే రైటర్ అనుకుంటా. కొన్ని బుక్స్ కూడా నేను రాశాను. సో ఆ బుక్స్ కూడా కొన్ని బుక్స్ పబ్లిషింగ్ లో కూడా ఉంది. సో అట్లాంటి ఒక క్రియేటివ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ కానీ, ఎప్పుడైనా కొంచెం కొత్తగా నేర్చుకోవాలి ప్రతిరోజు. అప్పుడు లైఫ్ లో ఒక థ్రిల్ కానీ, అది వస్తుంది, ఒక కొత్త డైమెన్షన్ వస్తుంది. సూపర్ సార్. సార్ మా అన్నయ్య బంగారంలో మీరు రాజశేఖర్ గారితో వర్క్ చేయడం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆ టైంలో రాజశేఖర్ గారు అండ్ జీవిత మేడం గారు, అంటే ఆ సినిమాలో ఒక బ్రదర్ ఫ్యామిలీ అన్నది. సో ఆ సినిమాలో మేము ఒక 40 days ఒక ఫ్యామిలీ లాంటి షూటింగ్ చేశాను. 40 days కంటిన్యూస్ గా.
తర్వాత రాజశేఖర్ గారు, జీవిత మేడం గారు, దే లుక్డ్ ఆఫ్టర్ అస్ లైక్ అ ఫ్యామిలీ. ఓ సో ఇప్పుడు కూడా టచ్ లో అలానే ఉన్నారా? యాక్చువల్లీ నేను అంత టచ్ లో ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ యాక్చువల్లీ మీరు ఉండేదేమో వెరీ బ్యాడ్ ఎట్ బీయింగ్ ఇన్ టచ్. ఓకే. అది ఇంప్రూవ్ చేయాలి. సో బట్ ఆ టైంలో నాకు మంచి మెమరీస్ ఉంది. సో మేము ప్రతిరోజు ఇండోర్ గేమ్స్, చెస్ కానీ, కార్డ్స్ కానీ సెట్లో అది ఆడుకోవడం, అందరూ కలిసి తినడం, బర్గర్స్ కానీ ఏదో వాట్ ఎవర్ యూనో. సో వీ హ్యాడ్ అ వెరీ గ్రేట్ టైం. ఒక పిక్నిక్ లాంటి ఆ సినిమా జరిగింది. సినిమా కూడా అలానే ఉంటుంది యాక్చువల్లీ. సో మంచి ఎక్స్పీరియన్స్. నాకు తెలుగు ఇండస్ట్రీలో నాకు ప్రతి సీనియర్ ఆర్టిస్ట్ తరపున, ప్రతి సీనియర్ లెజెండ్ తరపున నాకు ఎప్పుడైనా మంచి ఎంకరేజ్మెంట్ కానీ, మంచి సపోర్ట్ అండ్ మంచి అది వచ్చింది ఎప్పుడైనా, ఫస్ట్ సినిమా నుంచి ఈ రోజు వరకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.